ఆగస్టు 18 చరిత్రలో ఈ రోజు 1700 ఆగస్టు 18న పీష్వా బాజీరావు మహారాష్ట్రలో జన్మించారు. 20 సంవత్సరాల వయసులో పీష్వాగా మారి భారతదేశంలో మరాఠా శక్తి పతాకాన్ని ఎగరవేసిన గొప్ప యోధుడు బాజీరావు. దాదాపు 40 యుద్ధాలను గెలుచుకున్నారు. దాని కారణంగా ఆయన ప్రపంచంలోని గొప్ప యోధుల్లో ఒకరిగా పరిగణించబడ్డారు. బాజీరావు 4వ మరాఠా చక్రవర్తి ఛత్రపతి షాహు రాజే భోస్లే పీష్వా. ఆయన్ని బాజీరావు బల్లాల్ అని కూడా పిలుస్తారు. బాజీరావు పేష్వా గొప్ప యోధుడు. నిజాం, మహమ్మద్, బంగాష్, మొఘలులు ఇంకా పోర్చుగీసులను అనేక మార్లు ఓడించిన బాజీరావు కాలంలో ఆయన మహారాష్ట్ర, గుజరాత్, మాల్వా, బుందేల్ఖండ్తో సహా భారతదేశంలోని 70 నుండి 80% పై నియంత్రణ కలిగి ఉన్నారు. ఢిల్లీ వరకు మొఘలులను ఓడించిన ఇలాంటి వీరులు ఎందరో చరిత్రలో ఉన్నారు. వారిలో ఒకరు బాజీరావు. అతని నాయకత్వ సామర్థ్యం ఇంకా యుద్ధ వ్యూహం మరాఠా సామ్రాజ్యం యొక్క స్థానాన్ని బలోపేతం చేసింది. ఇంకా ఆయన ఇమేజ్ గొప్ప కమాండర్గా ఉద్భవించింది. హిందూ నిరంకుశ పాలనకు నాంది పలికే లక్ష్యంతో ఢిల్లీ వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చి హిందూవి స్వరాజ్య స్థాపన ఛత్రపతి శివాజీ యొక్క నిజమైన వారసత్వాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఇక 1740 ఏప్రిల్ 28న మధ్యప్రదేశ్లో మొదటి పీష్వా బాజీరావు మరణించారు. 1923 ఆగస్టు 18న లెఫ్టినెంట్ కల్నల్ ఏబి తారాపూర్ ముంబైలో జన్మించారు. ఆయన భారత సైన్యంలో ప్రముఖ అధికారి. 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశం కోసం అత్యున్నత త్యాగం చేశారు. ఆ తర్వాత 1965వ సంవత్సరంలోనే ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర లభించింది. లెఫ్టినెంట్ కల్నల్ ఏబి తారాపూర్ 1965 యుద్ధ సమయంలో సియోల్కోట్ సెక్టార్లోని పూనా హార్స్ రెజిమెంట్కు కమాండర్ ఆఫీసర్గా ఉన్నారు. 1965 సెప్టెంబర్ 11న లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ రెజిమెంట్పై పాకిస్తాన్ భారీ సాయుధ బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. రెజిమెంట్ శత్రు పాకిస్తానీ బలగాల దాడిని ధిక్కరించి తన స్థావరంలో నిలబడి ధైర్యంగా ఫిలోర్లపై దాడి చేసింది. కానీ ఈ సమయంలో లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ గాయపడ్డారు. అయినప్పటికీ ఆయన దృఢంగా నిలబడి వాజీర్ వ్యాలీ, జోసరన్ ఇంకా బుతుర్ డొగ్రాడీని స్వాధీనం చేసుకోవటానికి తన రెజిమెంట్ను నడిపించారు. పాకిస్తాన్కు చెందిన 60 ట్యాంకులను కూడా ధ్వంసం చేశారు. అయితే లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ ట్యాంకులకు షెల్ తగిలి మంటలు చెలరేగాయి. దీని కారణంగా తారాపూర్ అమరుడయ్యారు. విజయలక్ష్మి పండిట్ 1900వ సంవత్సరం ఆగస్టు 18న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జన్మించారు. ఆమె భారతీయ స్వాతంత్ర్య సమర యోధురాలు, దౌత్యవేత్త ఇంకా రాజకీయవేత్త. ఆమె 1953 నుండి 1954 వరకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి 8వ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఈ పదవికి నియమితులైన మొదటి మహిళ. ఆమె 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర 3వ గవర్నర్గా కూడా పనిచేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు పలుమార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆమె సోదరుడు జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి. ఆమె మేనకోడలు ఇందిరాగాంధీ భారతదేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి. ఇంకా అతని మునిమనవుడు రాజీవ్ గాంధీ భారతదేశపు 6వ ఇంకా పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఇంకా ఐక్యరాజ్య సమితిలో భారతదేశ రాయబారిగా పనిచేసిన తరువాత అతను భారతదేశం యొక్క అత్యున్నత ముఖ్యమైన దౌత్యవేత్తగా లండన్కు పంపబడ్డారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి ఆమె వ్యతిరేకమని, అందుకే ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి జనతాదళ్లో చేరారని అంటున్నారు. ఆమె 1900 సంవత్సరం డిసెంబర్ 1న అక్కడ మరణించారు. గుల్జార్ 1936 ఆగస్టు 18న జన్మించారు. గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. ప్రముఖ భారతీయ రచయిత, కవి, గీత రచయిత ఇంకా చిత్ర నిర్మాత. ఆయన కవిత్వం, సృజనాత్మకత హిందీ సినిమా ఇంకా సాహిత్యంలో ముఖ్యమైన స్థానాన్ని పొందాయి. గుల్జార్ పాకిస్తాన్లోని దీనాలో జన్మించారు. విభజన తరువాత ఆయన కుటుంబం భారతదేశంలో స్థిరపడింది. గుల్జార్ హిందీ ఇంకా ఉర్దూ సాహిత్యానికి గణనీయమైన కృషి చేశారు. ఆయన కవితలు, గజల్ వాటి భావోద్వేగ లోతు ఇంకా అందానికి ప్రసిద్ధి చెందాయి. గుల్జార్కు 2002లో సత్య అకాడమీ అవార్డు, 2004లో భారత ప్రభుత్వం ఇచ్చే 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కూడా లభించింది. 2009లో డానీ బాయిల్ దర్శకత్వం వహించిన స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్రంలో ఆయన రాసిన
జై హో పాటకు ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ పాటకు గ్రామీ అవార్డు కూడా అందుకున్నారు. గుల్జార్ తన కళకు సాహిత్య అకాడమీ అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు, ఇంకా జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా అనేక జాతీయ అవార్డులు ఇంకా అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ 1951 ఆగస్టు 18న స్థాపించబడింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఐఐటి, ఇంకా ఇప్పటికీ దేశంలోని ప్రధాన సాంకేతిక సంస్థల్లో ఒకటి. ఐఐటి ఖరగ్పూర్ పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నగరంలో ఉంది. ఈ సంస్థ 2100 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం విస్తరించి ఉంది. వివిధ ఇంజనీరింగ్ ఇంకా టెక్నాలజీ కోర్సులను అందిస్తుంది. ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ, హ్యూమనిటీస్, ఇన్ సోషల్ సైన్సెస్ వంటి వివిధ విభాగాలు ఇంకా పాఠశాలలు ఉన్నాయి. ఇది అత్యాధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఇంకా పరిశోధన కేంద్రాలను కలిగి ఉంది. ఐఐటి ఖరగ్పూర్ సాంకేతిక విద్యారంగంలో కాలక్రమేణా ముఖ్యమైన పాత్ర పోషించింది. దీని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నత ప్రమాణాలకు ప్రసిద్ధి చెందాయి. ఇంకా దాని పూర్వ విద్యార్థులు వివిధ రంగాలలో గణనీయమైన కృషి చేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరహాలో భారతదేశంలో హై టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లను నెలకొల్పాలని 1946లో నళిని రంజన్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆ తర్వాత అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ పశ్చిమ బెంగాల్లో మొదటి ఇన్స్టిట్యూట్ను స్థాపించడానికి జవహర్ లాల్ నెహ్రూను ఒప్పించారు. అదే సమయంలో 2019వ సంవత్సరంలో దీనికి భారత ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ హోదాను ఇచ్చింది. 1868 ఆగస్టు 18న ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్తలు పియరీ, జూల్స్ సీజర్, జాన్సన్, నార్మన్ లాకియర్లు హీలియంను కనుగొన్నారు. వీళ్ళు సూర్యగ్రహణం సందర్భంగా సూర్యుని వర్ణపటంలో పసుపు రేఖను గమనించారు. జాన్సన్ దీనికి D3 అని పేరు పెట్టాడు. ఇంకా లాకియర్ ఈ రేఖ భూమిపై కనిపించని కొన్ని మూలకాలతో రూపొందించబడిందని నిర్ధారణకు వచ్చారు. ఇంకా ఆయన గ్రీకు పదం అయిన సూర్యుని పేరు మీద హీలియం అని పేరు పెట్టారు. 1868లో హీలియం రామ్జామ్ క్లైవేట్ ఖనిజం నుండి విడుదలయ్యే వాయువును పరీక్షించడం ద్వారా ఈ వాయువు భూమిపై కూడా ఉందని నిరూపించారు. హీలియం ఒక రసాయన మూలకం, ఇంకా వాతావరణంలో వాయు స్థితిలో కనుగొనబడుతుంది. ఇది రంగులేని, వాసన లేని, ఇంకా రుచి లేని వాయువు. తరువాత ఈ వాయువు చాలా ఉపయోగకరంగా ఉంది. వాతావరణాన్ని కొలవడానికి ఇంకా బెలూన్లలో కూడా హీలియం ఉపయోగపడుతుంది. హైడ్రోజన్ బదులుగా విమానాలలో కూడా హీలియం ఉపయోగపడుతుంది. ఇది కాకుండా లోతైన సముద్ర డైవింగ్, శ్వాస మిశ్రమాలు, ఎంఆర్ఐ యంత్రాల శీతలీకరణ ఇంకా శాస్త్రీయ పరిశోధనలలో హీలియం ఉపయోగపడుతుంది. 1920 ఆగస్టు 18న అమెరికాలో మహిళలకు ఓటు హక్కు లభించింది. 19వ శతాబ్దం చివరిలో ఇంకా 20వ శతాబ్దం ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్లో మహిళల ఓటు హక్కు స్థాపించబడింది. 1840లలో మహిళల ఓటు హక్కు కోసం డిమాండ్ ఊపందుకోవటం ప్రారంభించిందని చెబుతారు. అమెరికాలో మహిళల హక్కుల కోసం విస్తృతంగా ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమం సమాన హక్కులు, ముఖ్యంగా ఓటు హక్కును డిమాండ్ చేసింది. ఆ తర్వాత 1920లో యుఎస్ కాంగ్రెస్ 19వ సవరణను ఆమోదించింది. ఈ సవరణలో యునైటెడ్ స్టేట్స్ లేదా ఏ రాష్ట్రమైనా మహిళ అనే కారణంతో ఏ వ్యక్తికి ఓటు హక్కును నిరాకరించకూడదని పేర్కొంది. 19వ సవరణ తర్వాత అమెరికన్ మహిళలు ఎన్నికల్లో ఓటు హక్కును పొందారు. ఇది వారి రాజకీయ హక్కులను గణనీయంగా పెంచింది. ఈ హక్కును పొందిన తర్వాత మహిళలు రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించారు. ఇంకా సమాజానికి వారి సహకారం యొక్క అంగీకారం పెరిగింది.